నా పేరు భానుప్రియ. నేను కరీంనగర్ జిల్లా డిస్ట్రిక్ట్ నుంచి గంగాధర మండలం నారాయణపూర్లో ఉంటాము. గురుకులంలో టీజీటీ మ్యాథ్స్లో సెలెక్ట్ అయ్యాను. ఆ టీజీటీ మ్యాథ్స్లో 1:2లో కూడా సెలెక్ట్ అయ్యాను. ఆల్రెడీ 1:1లో కూడా సెలెక్ట్ అయ్యాను. అలాగే ఫిబ్రవరి 15th రోజు మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి గారు నియామక పత్రము అందజేశారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా 5 నెలల తర్వాత ట్రిబ్ అధికారులు మమ్మల్ని వెరిఫికేషన్ సర్టిఫికేట్కి రమ్మని పిలిచారు. వెరిఫికేషన్ సర్టిఫికేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రిబ్ అధికారులు నేను టీజీటీ మ్యాథ్స్కి అనర్హురాలని చెప్పారు. నేను దివ్యాంగ కోటాలో సెలెక్ట్ అయ్యాను. ఈ దివ్యాంగ కోటాలో కూడా నాకు ఇక్కడ చదరం సర్టిఫికేటు 68% ఇచ్చారు. అక్కడ కోటి ఈఎన్టీ మెడికల్ బోర్డులో 39% ఇవ్వడం జరిగింది. నాకు ఇక్కడ అన్యాయం జరిగింది. మరి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా నాకు ఇంత అన్యాయం చేయడం చాలా బాధాకరము. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ నేను ట్రిబ్ అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా చూడకుండా పక్కన పెట్టేసి నన్ను అనర్హురాలని చెప్పడం జరిగింది. కనీసం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం చొరవ చూసుకొని నాకు ఉద్యోగం ఇప్పించగలరని కోరుచున్నాను. అలాగే నాలాంటి దివ్యాంగ కోటాలో కూడా చాలామంది ఉన్నారు. అన్యాయం జరగకుండా చూడాలని సీఎంని కోరుచున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు నేను దివ్యాంగురాలైనా నాకు ఉద్యోగము ఇప్పించగలరని మా కుటుంబ సభ్యులు నేను మీతో రుణపడి ఉంటాము. నా ఉద్యోగము నాకు ఇప్పించాలని కోరుచున్నాను. For more videos like this, subscribe Big TV channel.